ఓం శాంతి 17 తారీఖు नवंबर నెల 2021। मीठे बच्चे, तुम्हें साइलेंस में रहकर एक बाप को याद करना है। इसमें घंटे आदि बजाने की दरकार नहीं है। మధురమైన పిల్లలు, మీరు శాంతిలో ఉంటూ ఒక బాబాని స్మృతి చేయాలి। ఇందులో గంటలవి వాయించవలసిన అవసరం లేదు। प्रश्न, किस बात में बाप समान बनो तो सब काम सिद्ध हो जाएंगे। ఏ విషయంలో బాబా సమానంగా అయినట్లయితే అన్ని పనులు సిద్ధిస్తాయి। జవాబు, जैसे बाप प्यार का सागर है वैसे बहुत बहुत प्यारे बनो। ఎలాగైతే బాబా ప్రేమ సాగరుడో అలా చాలా చాలా ప్రేమగా అవ్వండి। క్రోధ से काम बिगड़ता है बनता नहीं। కోపం వల్ల పని చెడిపోతుంది కానీ పనవదు। इसलिए आँख दिखाना, जोर से बोलना, गर्म होना इसकी दरकार नहीं है। అందువల్ల కళ్ళు చూపించడం, గట్టిగా మాట్లాడడం, వేడెక్కడం దీని అవసరం లేదు। शांत रहना बहुत बहुत अच्छा है। శాంతిగా ఉండటం చాలా చాలా మంచిది। प्यार से बहुत काम सिद्ध हो सकते हैं। ప్రేమతో అన్ని పనులు సిద్ధింపబడతాయి। గీత है तुम ही हो मात पिता तुम ही हो। పాట నీవే తల్లివి తండ్రివి నీవే। ఓం శాంతి। ఏ మహిమా है एक बाप की। ఈ మహిమంతా ఒక బాబాది। परंतु भक्ति मार्ग में सिर्फ एक की महिमा गाने से भक्ति का शो नहीं होता। కానీ భక్తి మార్గంలో కేవలం ఒక్కరి మహిమ పాడటంతో భక్తి యొక్క షో జరగదు। इसलिए భక్తి में बहुतों की महिमा गाते हैं। అందువల్ల భక్తిలో అనేకులకి మహిమ పాడతారు। वहाँ आवाज भी बहुत होता है। అక్కడ ధ్వని కూడా చాలా ఉంటుంది। घंटा घड़ियाल गीत भजन रोना पीटना कितना भक्ति मार्ग में चलता है। గంటలు మేళతాళాలు పాటలు భజన్లు ఏడుపులు ఎన్నో నడుస్తాయి। किस्म किस्म के आवाज़ मंत्र जंत्र स्तुति आदि होती है। और ज्ञान मार्ग में है साइलेंस। రకరకాల ధ్వనులు మంత్ర జంత్రాలు స్తుతి అన్నీ ఉంటాయి। మరి జ్ఞాన మార్గము అంటే శాంతి, సైలెన్స్। सिर्फ इशारा दिया जाता है, आवाज़ कुछ नहीं। కేవలం సూచన ఇవ్వటం జరుగుతుంది, ధ్వని ఏమీ లేదు। భక్తి में कितनी धूमधाम है। భక్తిలో ఎంత ఆడంబరం ఉంది। सबसे जास्ती घंटे बजते हैं शिव के मंदिर में। जहाँ तहाँ देखो घंटे ही घंटे हैं। అన్నిటికంటే ఎక్కువ గంటలు శివాలయంలో వాయిస్తారు। ఎక్కడ చూసినా గంటలే గంటలు। किसको नींद से जगाने के लिए कोई घंटे नहीं बजाए जाते हैं। ఎవరినైనా నిద్ర నుంచి లేపేందుకు గంటలవి వాయించడం జరగదు। शिव बाबा ने आकर मनुष्यों को कुंभकर्ण की अज्ञान नींद से जगाया है। परंतु घंटे नहीं बजाते। शिव बाबा వచ్చి మనుషుల్ని కుంభకర్ణుడి యొక్క అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పారు, కానీ గంటలు వాయించరు। बिल्कुल शांति से दो अक्षर में ही समझाते हैं। పూర్తి శాంతిగా రెండు అక్షరాల్లోనే తెలియచేస్తారు। बुद्धिमान जो होते हैं वो दो अक्षर में ही समझ जाते हैं। బుద్ధివంతులు ఎవరైతే ఉంటారో వారు రెండు అక్షరాల్లోనే అర్థం చేసుకుంటారు। బాప్ कहते हैं बच्चे मुझे याद करो। బాబా అంటున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి। तुमने ही मुझे बुलाया है, हे पतित पावन आओ। మీరే నన్ను పిలిచారు, హే పతిత పావన రాని। अब मैं आया हूँ तुमको राह बताता हूँ। ఇప్పుడు నేను వచ్చాను, మీకు దారిని తెలియచేస్తున్నాను।
क्या अब तक तुमको పతిత్ बनकर इस दुनिया में ही रहना है? ఏంటి మీరు ఇప్పటి వరకు పతితంగా అయ్యి ఇంకా ఈ ప్రపంచంలోనే ఉండాలా? तुम तो पावन दुनिया में रहने चाहते हो ना? మీరు పావన ప్రపంచంలో ఉండాలని కోరుకుంటున్నారు కదా. పావన్ దునియా స్వర్గకో కహా జాతా హై. పావన ప్రపంచమని స్వర్గాన్ని అంటారు. कहते ही है पतित पावन, तो समझना चाहिए कि पतित पावन क्या आकर करेगा అంటారు పతిత పావనుడు అని. కావున అర్థం చేసుకోవాలి, పతిత పావనుడు వచ్చి ఏం చేస్తారు. జరూర్ నరక సే స్వర్గమే లే జాయేగా. తప్పకుండా నరకం నుంచి స్వర్గంలోకి తీసుకువెళ్తారు. బినా సమझे ऐसे ही बुलाते रहते हैं, తాలియా బజాతే रहते हैं. అర్థం చేసుకోకుండా ఇలా పిలుస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. परंतु ये नहीं जानते कि बाप आएगा तो क्या आकर करेगा. కానీ ఇది తెలీదు, బాబా వస్తారు, వచ్చి ఏం చేస్తారు. वास्तव में ये यूनिवर्सिटी भी है मनुष्य से देवता बनने की. వాస్తవానికి ఇది మనుషుల నుండి దేవతగా అయ్యే యూనివర్సిటీ. తబ్ గాతే హే మనుష్య కో దేవతా కియే. అప్పుడే మహిమ చేస్తారు, మనుషుల్ని దేవతలుగా చేశారు అని. ఇస్మే శాస్త్ర ఆది కుచ్ భీ పढ़ना नहीं है. ఇందులో శాస్త్రాలు అవి ఏమీ చదవవలసిన అవసరం లేదు. भक्ति मार्ग में बहुत शास्त्र आदि पढ़ते हैं, डेर लेक्चर आदि होते हैं. భక్తి మార్గంలో అయితే చాలా శాస్త్రాలు అవి చదువుతారు, లెక్కలేనని లెక్చర్స్ అవి ఇస్తారు. మాస్ మాస్ మండప్ బనాకర్ బైట్ ఆవాజ్ కడితే హే. నెల నెల మండపాలు తయారు చేసి కూర్చుని ధ్వని చేస్తారు. यहाँ कितना शांति में बाप बैठ समझाते हैं. ఇక్కడ ఎంత శాంతిలో బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. देखो तुमको बाबा आकर पावन बनाए, पावन दुनिया का मालिक बनाते हैं. చూడండి, మిమ్మల్ని బాబా వచ్చి పావనంగా తయారు చేసి పావన ప్రపంచానికే యజమానిగా తయారు చేస్తున్నారు. పढ़ाई भी कितनी सहज है. చదువు కూడా ఎంత సహజమైంది. तुम पहले पहले पावन थे, గోల్డెన్ ఏజ్ మే థే. మీరు మొట్టమొదట పావనంగా ఉండేవారు, బంగారు యుగంలో ఉండేవారు. फिर 84 जन्म लेते लेते ఐరన్ ఏజ్ మే తమో ప్రధాన్ బన్ గయే హో. తిరిగి 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇనుము యుగంలో తమో ప్రధానంగా అయిపోయారు. अब तुमको सतो प्रधान बनना है, इसलिए मुझे याद करो. ఇప్పుడు మీరు సతో ప్రధానం కావాలి, అందువల్ల నన్ను స్మృతి చేయండి. సోబి అజ్పా జాప్, అది కూడా ఆగకుండా జపించండి. जैसे कन्या की जब शादी होती है तो क्या जाप करती है. ఎలాగైతే కన్యకి ఎప్పుడైతే వివాహం అవుతుందో అప్పుడు కన్య ఏమి జపిస్తుంది, స్మృతిలోనే ఉంటుంది. ఈ శివబాబా పతులకే పతి పరమేశ్వరుడు, మీరు ఆయన భార్య వీరపత్ని, మీరు పార్వతులని చెప్తున్నారు బాబా. తుమ్హారీ సగాయి హుయి పరమాత్మా కే సాత్. మీకు ఇప్పుడు పరమాత్మతో నిశ్చితార్థమైంది. సగాయి జబ్ హో గయి तो बस याद बुद्धि में बैठ गए. ఎప్పుడైతే నిశ్చితార్థమైందో అప్పుడు స్మృతి బుద్ధిలో కూర్చుంటుంది, అనిపిస్తుంది మాకు నిశ్చితార్థమైంది అని. फिर एक दो को याद करते रहते हैं. తిరిగి ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. तुमको भी बाप कहते हैं, निश्चय बुद्धि हो गए कि हम एक बाप के बच्चे ఆపస్ మే భాయి భాయి హే. ఇప్పుడు మీతో బాబా అంటున్నారు, మీరు నిశ్చయ బుద్ధిలైపోయారు. మీరు అంటారు కదా, మేము ఒకే తండ్రికి పిల్లలు, ఒకరికొకరు సోదరులమని. భాయియోం కో వర్షా మిల్తా హే
एक बाप से, इसलिए बाप को पुकारते हैं. సోదరులకు వారసత్వం లభించేది ఒక్క బాబా నుంచి, అందువల్ల బాబాని పిలుస్తారు. బల్ మనుష్య తన్మే ఆకర్ భాయి బెహన్ బన్ జాతే హై, భలే మనుష్య తనువులోకి వచ్చి సోదర సోదరీలు అవుతారు. పరంతు పుకార్తి ఆత్మ హేనా, కానీ పిలిచేది ఆత్మ కదా. భాయి భాయి పుకార్తే హే, హే పతీత్ పావన్ బాబా ఆవో, సోదరులందరూ పిలుస్తారు. ఆత్మలంటే సోదరులు. శరీరం మారుతుంది, స్త్రీ పురుష దేహం, కానీ ఆత్మ అంటే పురుషుడే. ఆత్మలు సోదరులు పిలుస్తారు, హే పతిత పావన బాబా రండి అని. బాబా कहते हैं मुझे याद करो तो तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతారు. पावन को सतो प्रधान, पतित को तमो प्रधान कहा जाता है. పావనులు అని సతో ప్రధానుల్ని, పతితులు అని తమో ప్రధానుల్ని అంటారు. ఏ బాతే బాబా సంగం పర్ హీ సమझाते हैं. ఈ విషయాలు బాబా సంగం యుగంలోనే తెలియచేస్తారు. యహ్ హే గీతా పాఠశాల, ఇది గీతా పాఠశాల. इस पाठशाला में बाप आकर राजयोग सिखलाते हैं, नर से नारायण बनाते हैं. ఈ పాఠశాలలోకి బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. నరుడి నుంచి నారాయణుడిగా తయారు చేస్తారు. వహా టీచర్తో సామ్నే బ్యాట్ పఢాతే హై, అక్కడ టీచర్ అయితే ఎదురుగా కూర్చొని చదివిస్తారు. దిఖాయి పడతా హై, కనిపిస్తుంది, ఇదైతే గుప్తం. तो इस टीचर को भी बुद्धि योग से समझना पड़ता है. ఈ టీచర్ని కూడా బుద్ధి యోగంతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓ నిరాకార్ పతిత పావన్ బాప్ హై, ఆయన నిరాకారుడు, పతిత పావనుడు తండ్రి. वही स्मृति दिलाते हैं कि कल्प पहले भी मैंने तुमको राजयोग सिखाया था. బాబా అదే స్మృతినిప్పిస్తున్నారు. కల్ప పూర్వం కూడా నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. తబ్ కహా జాతా హై మన్ మనా భవ, పవిత్ర బను తో ఏ లక్ష్మీ నారాయణ్ బన్ జాయేంగే. అప్పుడే అంటారు మన్ మనా భవ, పవిత్రంగా అయినట్లయితే ఈ లక్ష్మీ నారాయణుల వలె అవుతారు. ఇస్మే గంటా ఘడియాల్ ఆది బజానేకి దర్కార్ హీ నహీ, ఇందులో గంటలు మేళతాళాలు వాయించాల్సిన అవసరమే లేదు. బాప్ ఖుద్ ఆకర్ జగాతే హై, బాబా స్వయం వచ్చి మేల్కొల్పుతున్నారు. మన్ మనా భావ్ కా అర్థ హై సైలెన్స్. మన్ మనా భవ అంటే అర్థమే సైలెన్స్లోకి వెళ్ళిపోవడం. అప్నేకు ఆత్మ నిశ్చయ కరో, స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోండి. బస్ అబ్ హమ్కో అప్నే ఘర్ జానా హై, బస్ ఇప్పుడు మేము మా ఇంటికి వెళ్ళిపోవాలి. బాప్ కో హీ సబ్ कहते हैं कि हमको दुखों से छुड़ाए मुक्त करो. బాబానే అందరూ అంటారు, మమ్మల్ని దుఃఖాల నుంచి విడిపించి ముక్తినివ్వండి అని. సన్యాసి లోగ్ సిర్ఫ్ బ్రహ్మకు యాద్ కర్తే హై, సన్యాసులైతే కేవలం బ్రహ్మని తలుచుకుంటారు. ఆ బ్రహ్మతత్వ తో హై ఘర్, ఇప్పుడు బ్రహ్మతత్వం అంటేనే ఇల్లు. ఓ ఘర్ కో యాద్ కరేంగే, యహా బాప్ కో యాద్ కర్నా హై, అక్కడ ఇల్లుని స్మృతి చేస్తారు, ఇక్కడ బాబాని స్మృతి చేయాలి. సిర్ఫ్ ఘర్ కో యాద్ కరేంగే तो जैसे సన్యాసి हो जाएंगे. కేవలం ఇల్లునే తలుచుకుంటే ఎలా అయితే సన్యాసులు అవుతారు. బ్రహ్మతో భగవాన్ హే నహీ, బ్రహ్మ మహాతత్వం ఏమీ భగవంతుడు కాదు. బాప్ బైట్ समझाते हैं मुझे याद करो तो तुम निर्वाण धाम में चले जाएंगे. బాబా కూర్చుని తెలియచేస్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నిర్వాణ ధామంలోకి వెళ్ళిపోతారు. फिर वहाँ से आएंगे स्वर्ग में,
తిరిగి అక్కడి నుండి స్వర్గంలోకి వస్తారు. యహా సే మే తుమ్ బచ్చోं को साथ ले जाऊंगा. ఇక్కడి నుండి పిల్లలైన మిమ్మల్ని నేను ఇంటికి తీసుకువెళ్తాను. तुमको मालूम है टिड्डियों का झुंड कितना बड़ा होता है. చూడండి తేనెటీగల గుంపు ఎంత పెద్దది ఉంటుందో తెలుసా మీకు? అంతా యూనిటీగా ఐకమత్యంతో ఉంటాయి. పహలే ఆగే వాలా బైఠా తో సబ్ బైఠ్ జాయేంగే. ముందున్న వాళ్ళు కూర్చుంటే అన్నీ కూర్చుంటాయి. మధుమక్ఖియా भी ऐसी होती है. తేనెటీగలు కూడా ఇలా ఉంటాయి. రాణినే ఘర్ छोड़ा तो सब भागेगी उनके पिछाड़ी. రాణి ఇల్లు వదిలిందంటే అన్నీ వాటి వెనకాల పారిపోతాయి. ఓ జైసా ఉన్హుంకా సాజన్ హువా, ఎలా అయితే వాటి యొక్క ప్రియుడు అనమాట. ఫిర్ సజనే హీ రాజ్ కర్తీ హై, అందులో ప్రియురాలే రాజ్యం చేస్తుంది, అంటే రాణిగారే రాజ్యం చేస్తారు. శాస్త్రోं में भी आत्माएं सब मच्छरों सदृश्य भागती है. శాస్త్రాల్లో కూడా ఆత్మలన్నీ దోమల గుంపులా పారిపోతాయని ఉంది. లెక్కలేనన్ని ఆత్మలున్నాయి. ఓ మక్ఖియా హర్ సీజన్ మే అప్ని రాణి కే పీछे భాగती है. అక్కడ తేనెటీగలు అన్నీ కూడా ప్రతి సీజన్లో కూడా ఈగలు దోమలు కూడా ప్రతి సీజన్లో కూడా తమ రాణి వెనకాల పరిగెడతాయి. తుమ్కో తో ఏక్ బార్ భాగ్నా హై, మనమైతే ఒక్కసారి పరిగెట్టాలి. అబ్ సబ్ ఆత్మాओं को जाना है मूल वतन. ఇప్పుడు ఆత్మలందరూ బాబా కూడా ఇంటికి వెళ్ళిపోవాలి, పరంధామం. తుమ్హారా ఆవాజ్ కుచ్ భీ నహీ, ఇస్లియే బాబా మిసాల్ దేతే హై. మీకైతే ధ్వని కొంచెం కూడా లేదు, అందుకే బాబా ఇప్పుడు ఉదాహరణ ఇస్తున్నారు. సర్సోంకే దాని మిసాల్ పీస్తే హై. బాబా చెప్తున్నారు ఆవాల్లాగా నలిగిపోతారు. బాబా బిందు, పరమాత్మా भी బిందు, ఖస్ఖస్ కా దానా भी छोटा होता है. బాబా అంటున్నారు బాబా బిందు, అలాగే ఆవాలు కూడా అలాగే ఉంటాయి. గసగసాలు కూడా అంత చిన్నగా ఉంటాయి. పరమాత్మ కూడా చిన్న బిందు. ఉన్కో దేఖా भी नहीं जाता దివ్య దృష్టి బినా. శివ బాబాని దివ్య దృష్టి లేకుండా చూడలేరు. బిల్కుల్ ఛోటా స్టార్ మిస్సల్ హై, పూర్తిగా చిన్న స్టార్లా ఉంటారు. గీతా మే దిఖాయా హై అఖంड ज्योति का साक्षात्कार हुआ, तो यहाँ भी जब अखंड ज्योति का साक्षात्कार हो तब समझेंगे साक्षात्कार हुआ. ఇక్కడ కూడా అఖండ జ్యోతి యొక్క సాక్షాత్కారం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే అర్థం చేసుకుంటారు సాక్షాత్కారమైనట్లు. అగర్ బిందీ కా హువా తో సమझेंगे ఏ పరమాత్మ థోడే హీ హై. ఒకవేళ బిందు యొక్క సాక్షాత్కారం జరిగితే పరమాత్మ కాదు అనుకుంటారు. గీతా మే తో లిఖా హువా హై అర్జున్ కో బహుత్ తేజోమయ సాక్షాత్కార్ హువా. గీతలో కూడా రాసి ఉంది అర్జునుడికి చాలా తేజోమయ సాక్షాత్కారం జరిగింది అని. భక్తి కి బాతే బుద్ధి మే బైఠీ హుయి హై. భక్తి యొక్క విషయాలు బుద్ధిలో కూర్చుని ఉన్నాయి. భక్తి మార్గ్ और జ్ఞాన మార్గ్ మే రాత్ దిన్ కా ఫర్క్ హై. భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉందంటున్నారు బాబా. तुम जानते हो हम 63 जन्म शरीर द्वारा कितना डांस करते हैं. మీకు తెలుసు కదా మేము 63 జన్మలు శరీరం ద్వారా ఎంత డాన్స్ చేసాము. 63 జన్म कितना భక్తి మార్గ కా హంగామా దేఖతే హై. 63 జన్మలు భక్తి మార్గం యొక్క హంగామా ఎంత చూసాము. उसमें भी पहले जब सतो प्रधान भक्ति थी तो एक शिव बाबा की भक्ति करते थे. అందులో కూడా మొట్టమొదట ఎప్పుడైతే సతో ప్రధాన భక్తి ఉండేదో అప్పుడు కూడా శివ బాబాకి భక్తి చేసేవారు. ఫిర్ ఏ గంగా స్నాన్ ఆది బాద్ మే షురూ హోతే హై. తిరిగి గంగా స్నానాలు ఇవన్నీ తర్వాత ప్రారంభమవుతాయి. పహలే భక్తి హోతీ హై ఫిర్ వృద్ధి కో పాతే హై. మొట్టమొదటైతే ఒక శివ బాబాకే భక్తి జరుగుతుంది, తర్వాత వృద్ధిని పొందుతూ ఉంటుంది. యహతో ఏక్దమ్ సైలెన్స్ లగి పడి హై. ఇక్కడైతే ఒక్కసారి శాంతిగా ఉండాలి. బిగర్ కౌడీ తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో.
బాబా అంటున్నారు, గవ్వలు లేకుండా మీరు విశ్వానికి యజమానిగా అవుతున్నారు. మమ్మ బినా కోడి आई और విశ్వ మహారాణి బన్ గయి. మమ్మ ఏ గవ్వలు లేకుండా, ధనం లేకుండా వచ్చింది, కానీ విశ్వ మహారాణిగా అయింది. ఏ సాధారణత, వీరు కూడా ఎంత సాధారణంగా ఉండేవారు బ్రహ్మబాబా. ఏకదమ్ గరీబ్ ఘర్కే బినా కౌడి ఖర్చా దేఖో క్యా బంతే హై. ఒక్కసారి పేదింటి వారు కాకుండా, గవ్వ ఖర్చు లేకుండా చూడండి ఏమవుతున్నారు. మమ్మ ఫిర్ సర్వీస్ బహుత్ కర్తీ థీ. మమ్మ చాలా సేవ చేసేవారు, వెళ్ళి ఇతరులకు తెలియచేసేవారు. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు సతో ప్రధానంగా అవుతారు. ఇందులో ఖర్చు యొక్క విషయం లేదు. అగర్ కోయి థోడా ఖర్చా భీ కడితే హే అప్నే లియే. ఒకవేళ ఏదైనా కొంచెం ఖర్చు పెట్టినా అది మీకోసమే. జైసే ఖేతీ మే 2 ముట్టి అన్న కి డాల్నే సే కిత్నా డేర్ అన్న నికల్తా హై. చూడండి, పొలంలో 2 పిడికలు ధాన్యం చల్లితే ఎంత లెక్కలేనంత తయారైపోతుంది. ఖేతీ బడీ హో జాతీ హై, పొలం పెద్దదవుతుంది. ఇక్కడ కూడా 21 జన్మలకి మీకు ఎంత సంపాదన జమ అవుతుంది. మనుష్య సే దేవత బన్నా కిత్నా సహజ్ హై. మనుషుల నుండి దేవతగా అవ్వటము ఎంత సహజం అంటున్నారు బాబా. 1 సెకండ్కి బాత్ హై, 1 సెకండ్ విషయం అంతే. బైఠే భీ कैसे సాధారణ హై. సాధారణంగా ఎలా కూర్చున్నారు. అగర్ కోయి बैठ नहीं सकता है तो బాబా कहते हैं सो करके भी మురళి సును. ఒకవేళ కూర్చోలేకపోతే బాబా అంటారు, పడుకునేనా మురళి వినండి. ఇక్కడ ధారణ యొక్క విషయం. అందర్ మే బాబా और చక్ర కో యాద్ కర్తే రహో. లోపల బాబాని, చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండండి. యాద్ కర్తే కర్తే శరీర్ छोड़ना है. అలా స్మృతి చేస్తూ చేస్తూ శరీరం వదిలేయాలి. బాకీ ముఖ్ మే గంగాజల్ డాల్నే కి కోయి బాత్ నహీ. ఇందులో నోటిలో గంగాజలం వేసుకునే విషయం అయితే లేదు. యాద్ కర్తే కర్తే శరీర్ छोड़ना है. గురు గోసాయి తో బహుత్ డర్ దేతే హై. గురువులు, గోసాయిలు అయితే చాలా భయపెడతారు. మీరు ఈ నియమాలు వదిలేస్తున్నారు, భక్తి చేయకపోతే ఇలా అవుతుంది అని. समझो कोई की टांग टूट पड़ती है व नुकसान हुआ तो कहेंगे तुमने भक्ति छोड़ी है तब ये नतीजा निकला, तो डर जाते हैं. చూడండి, ఎవరికైనా కాలు విరిగిపోయినా, నష్టం జరిగినా ఏమంటారు, మీరు భక్తి వదిలేశారు అందుకే మీ అదృష్టం ఇలా అయింది అని భయపెడతారు. యహా తో కుచ్ భీ కర్నా నహీ హై. ఇక్కడైతే మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. బాబా యొక్క స్మృతి నిప్పించాలి, చక్రం యొక్క రహస్యాన్ని తెలియచేయాలి. అభి కలియుగ్ కే బాద్ సత్యుగానా హై, వినాశ హోనా హై జరూర్. ఇప్పుడు కలియుగం తర్వాత సత్యుగం రావాలి, తప్పకుండా వినాశనం అవ్వాల్సిందే. ఇస్లియే ఏ మహాభారీ లడాయి ఖడీ హై. అందుకే ఈ మహాభారత యుద్ధం కూడా నిలబడి ఉందంటున్నారు బాబా. భగవాన్ ఆకర్ రాజయోగ్ సిఖాయే నడ్సే నారాయణ్ బనాతే హై. భగవంతుడొచ్చి రాజయోగాన్ని నేర్పించి నరుణ్ణి నారాయణుడిగా తయారు చేస్తున్నారు. ఏ రాజయోగ్ హై, ప్రజాయోగ్ నహీ. ఇది రాజయోగం కానీ ప్రజాయోగం కాదు. శుభ్ బోల్నా చాహియే. ఇందులో మంచి మాటలు మాట్లాడాలి. బచ్చోం కో బహుత్ మీఠా బన్నా హై. పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. బాబా కిత్నా మీఠా హై. బాబా ఎంత మధురమైన వాడు. క్రోధ్ ఆది సబ్ దాన్ మే లే లేతే హై. క్రోధం అది అన్ని దానంగా తీసుకుంటారు. బాప్ कहते हैं मैं प्यार का सागर हूँ तुम भी बनो. బాబా అంటున్నారు, నేను ప్రేమ సాగరుణ్ణి, మీరు కూడా అలా అవ్వండి. బడా ప్యార్ సే సమఝాతే హై. చాలా ప్రేమగా బాబా తెలియచేస్తారు. లేకపోతే పిల్లలు చాలా హంగామా చేస్తారు. ఎందుకంటే మాయ అందరి బుద్ధి పాడు చేసేసింది. అందుకే ఆలోచన వస్తుంది, ఎప్పుడు ఎవరిని ఏమీ అనకూడదు, ప్రేమగా తెలియచేయాలి. ఆంఖ్ దిఖానా, గర్మ హోనా, జోర్ సే బోల్నా ఇస్కి దర్కార్ నహీ హై. కళ్ళు చూపించడం, వేడెక్కిపోవడం, గట్టిగా మాట్లాడడం ఈ అవసరం లేదు. దీనివల్ల పని చెడిపోతుంది అంటున్నారు బాబా. శాంత్ రెహనా అచ్చా హై. అన్నిటికన్నా మంచిది శాంతిగా ఉండటం. వికారాలు దానం ఇచ్చి తిరిగి తీసుకుంటే మీ పదవిని మీరే పోగొట్టుకుంటారు. బాబా కా బనే గోయా 5 వికారోం కా దాన్ దే దియా. బాబా వారిగా అయ్యారు అంటే పంచవికారాలు దానం ఇచ్చేసినట్లే అంటారు కదా. దానం ఇస్తే గ్రహణం వదిలిపోతుంది అని. ఫిర్ బీ బాప్ పండా హెనా. అయినప్పటికీ బాబా పండా కదా, మార్గదర్శకుడు.
పండే బ్రాహ్మణులు ఉంటారు. శివ్ బాబా కూడా ఆత్మిక పండ, మీరు కూడా పండాలి అంటున్నారు బాబా. బాబా బ్రహ్మాకే తన్మే ఆతే హై, బాబా బ్రహ్మ తనువులోకి వస్తారు. ఈయన కూడా బ్రాహ్మణుడు. బాబా వీరిలో కూర్చుని వారికి మహిమ చేస్తున్నారు. మీరే తల్లి తండ్రి అని పాడతారు కదా. ఏ పాఠశాల హై, ఇది పాఠశాల, బాబా చదివిస్తున్నారు. ఏ బచ్చోంకో యాద్ రెహనా చెహియే, ఇది పిల్లలకి ఎప్పుడూ స్మృతిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇటువంటి చదివించే ఇక్కడ మీ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? విశ్వం యొక్క రాజ్య భాగ్యాన్ని తీసుకోవటం. ఇటువంటి చదివించే తండ్రిని పూర్తిగా స్మృతి చేయాలి. స్కూల్లో స్టూడెంట్స్ బాగా పాస్ అయితే సంవత్సరం టీచర్స్కి గిఫ్ట్లు పంపుతారు. ఈ పండగలు ఈ సమయానివే, దీని మహత్యం ఎవరికీ తెలియదు అంటున్నారు బాబా. బాబా హే నాలెడ్జ్ఫుల్, బాబా అయితే జ్ఞానసాగరుడు. ఓ ఆతే హీ హే, బాబా వచ్చిందే పిల్లలకి వారసత్వాన్ని ఇచ్చేందుకు, సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇవ్వటానికి. టిక్కర్ బిత్తర్ మే कैसे ఆయేంగే, రాళ్లల్లో రప్పల్లో ఎలా వస్తారు? ఒక డాక్టర్ అనుకున్నాడు ప్రతి వస్తువులో ఆత్మ ఉంటుంది అని, పరమాత్మ అనలేదు. ఫిర్ ఏ కహదేతే సర్వవ్యాపి, పరమాత్మ గురించి అంతా సర్వవ్యాపి అంటారు. వారు అంటారు అందరిలో ఆత్మ, సన్యాసులు అంటారు అందరిలో పరమాత్మ. ఎంత రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. ఓ తో బేహద్ కా బాప్ హై, ఆయన అనంతమైన తండ్రి. అందరితో బుద్ధియోగాన్ని తెంచి తనతో జోడింపచేస్తున్నారు. ఓకైతే ఆత్మ బుద్బుదా సాగర్ సే నిక్లా హై, సాగర్ మే లీన్ హో జాయేగా అంటారు. ఆత్మ నీటి బుడగ లాంటిది, సాగరం నుంచి వచ్చింది, సాగరంలో లీనమైపోతుంది అంటారు. బ్రహ్మజ్ఞానీలు అనుకుంటారు చిన్న జ్యోతిలో పెద్ద జ్యోతిలో చిన్న జ్యోతి లీనమైపోతుంది, మళ్ళీ పెద్ద జ్యోతి నుండి చిన్న జ్యోతి ఉత్పన్నమవుతుంది అంటారు. బాబా అంటున్నారు ఇదంతా భక్తి యొక్క డ్రామాలో పాత్ర. నేను కూడా డ్రామానుసారంగా పిల్లలైన మీకొచ్చి తెలియచేస్తాను. ఏదైతే ఉందో ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. కోయి గాయన్ బి కడితే కోయి విఘ్న బి డాల్తే హై, కొంతమంది మహిమ చేస్తారు, కొంతమంది విఘ్నాలు వేస్తారు అంటున్నారు బాబా. పిల్లలైన మీరు శివ్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. వారు వచ్చిందే ఆత్మల్ని తీసుకెళ్ళటానికి. శరీరాల పేరు తీసుకోరు, శరీరాలతో సహితంగా నేను తీసుకెళ్ళటానికి రాలేదు అంటున్నారు బాబా. నన్ను మీరు పిలిచారు కదా ముక్తిదాత రా అని, నేను దుఃఖాల నుంచి విడిపించడానికే వచ్చాను. అందరి శరీరాల్ని ఇక్కడ వదిలించి ఆత్మల్ని తీసుకువెళ్తాను. ఎందుకంటే నేను కాలుడికే కాలుణ్ణి, మహాకాలుణ్ణి. ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు. బాబా అంటున్నారు ఈ విషయాలు మీరు అర్థం చేసుకుని ఇతరులకు వినిపించాలి. బచ్చే సమజ్తే హై బాబా జ్ఞానికా సాగర్ హై, పిల్లలు అర్థం చేసుకుంటారు బాబా జ్ఞానసాగరుడు అని. కొత్త కొత్త విషయాలు వినిపిస్తూ ఉంటారు. విశ్వం యొక్క చరిత్ర భూగోళం వినిపించేవాడు రచయిత తండ్రి. మీరు లైట్ హౌస్లు, స్వదర్శన చక్రధారులు. కానీ మాయ మర్పింప చేస్తూ ఉంటుంది, గుటకలు మింగుతూ ఉంటారు. ఇదంతా కర్మల లెక్కాచారం కదా. ఎప్పటి వరకైతే కర్మాతీత అవస్థ లేదో అప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతుంది. లెక్కాచారం పూర్తి చేసుకుని శరీరాలు వదిలేస్తాం, అప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి. అచ్చా मीठे मीठे सिखे लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, వికారాలు దానమిచ్చి వాపస్ తీసుకోకూడదు. నోటితో మంచి మాటలు మాట్లాడాలి, చాలా మధురంగా అవ్వాలి. బాబా సమానంగా ప్రేమ సాగర్లుగా అవ్వాలి. రెండో పాయింట్, శాంతిలో ఉంటూ ఖర్చు లేకుండా విశ్వ రాజ్యభాగ్యం తీసుకోవాలి. బాబా యొక్క స్మృతిలో ఉంటూ కొంచెం చాలా ఖర్చు చేసి 21 జన్మల సంపాదన ఆదాయాన్ని పొందాలి. వరదానము, नॉलेज की लाइट द्वारा पुरुषार्थ के मार्ग को सहज और स्पष्ट करने वाले फरिश्ता స్వరూప భవ. జ్ఞానం యొక్క ప్రకాశం ద్వారా పురుషార్థం యొక్క మార్గాన్ని సహజం మరియు స్పష్టం చేసే ఫరిష్తా స్వరూప భవ.
ఫరిష్తా యొక్క లైఫ్లో లైట్ మైట్ రెండు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ లైట్ మరియు మైట్ రూపంలో అయ్యేందుకు మనన చింతన, సహన శక్తి రెండూ కావాలి. మనస్సుకి మనన శక్తి మరియు వాచా కర్మణకి సహన శక్తి ధారణ చేయండి. మీరు ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా దాని ప్రమాణంగానే ఉంటాయి. ఒకవేళ ఈ రెండు శక్తులు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి పురుషార్థం యొక్క మార్గం సహజం మరియు స్పష్టమైపోతుంది. స్లోగన్: వ్యర్థ బోల్నా అర్థాత్ అనేకంకు డిస్టర్బ్ కర్నా. వ్యర్థం మాట్లాడడము అంటే అనేక మంది ఆత్మల్ని డిస్టర్బ్ చేయటము. ఈరోజు స్వమానం: నేను ఫరిష్తా స్వరూప ఆత్మను. అచ్చా. ఓం శాంతి.